వెల్కమ్ టు పార్ట్ 3. పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోయినా పర్లేదు. ఈ వీడియో మొత్తం ఫుడ్డే ఉంటది. ఎప్పుడు కూడా మన పెళ్లిలో స్వీటే వడ్డిస్తారు. ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ జీడిపప్పు పకోడా, పన్నీర్ పాప్కార్న్ అంటే మామ కొత్తగా అనిపించింది. ఇంకా కట్లెట్ అండ్ ఆల్సో వెజ్ రోల్, మొత్తం వెజ్ స్టార్టర్స్. సో పెళ్లి కాబట్టి కంపల్సరీగా వెజ్జే ఉంటది. అండ్ ఆల్సో రైతా అండ్ ఆల్సో పరోటా మామ నాకు చాలా రోజులు అయిపోయింది. సో రెండైతే ఇప్పించేసుకున్నాను. అండ్ ఆల్సో ఒక రోడ్. ఇంకా దానికి 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే వేసి ఆనియన్ దోశ అండ్ దానికి సైడ్ డిష్ చట్నీ, ఇడ్లీ ఇలాంటి హార్ట్ షేప్ లో పంపించడానికి మన లైఫ్ లో అయితే ఎవరు లేరు. సో ఇడ్లీ అయినా హార్ట్ షేప్ లో ఉందని లోపల ఇడు పెరుక్కునేసాడు మామ. ఇంకా ఇడ్లీకి సైడ్ డిష్ సాంబార్, ఫైనల్లీ ఒక మినప్పప్పు అప్పలం అండ్ చిల్ వాటర్ బాటిల్. ఇంకా అటాక్ స్టార్ట్ చేస్తే పరాటా అండ్ రోటీ విత్ 2 కర్రీస్ ఆ 2 గుడ్ నిజంగా సూపర్ అయితే ఉండింది. ఇంకా దోసి ఆ చట్నీ నిజంగా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అది. ఈ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. స్టార్టర్స్ ఫస్ట్ అయితే ఉండాలి పన్నీర్ పాప్కార్న్, వెజ్ కట్లెట్ అండ్ ఆల్సో వెజ్ రోల్ అండ్ జీడిపప్పు పకోడా, ఆరం సెటిల్. మష్రూమ్ బిర్యానీ అయితే కొంచెం హెవీగా కుక్ అయింది కానీ టేస్ట్ బాగుంది. ఇంకా ఫైనల్ రసం వచ్చేస్తాం మామ, అక్కడికి అవుట్ అయిపోయాను. కానీ రసం అన్నం తినకపోతే కంపల్సరీగా నాకు తిన్నట్టు ఫీల్ కూడా ఉండదు. ఇదేదో స్వీట్ మామ, బాదం కేసరి అనుకుంటా, కొంచెం ఎగుడుగా ఉండింది. ఇదైతే పాయసం మామ, అంత స్వీట్ లేదు అలా అని చెప్పి ఇదిగా లేదు, బాగుంది. దీన్ని చూసి ఏమో అనుకున్నాం కానీ ఓడమ్మా బొడవ, ఇది స్వీట్ ఉంటది మామ. నేను తిన్న వాటిలో బెస్ట్ స్వీట్ మామ. ఐస్ క్రీమ్ ఈసారి మిస్ అవ్వలేదు మామ, లాస్ట్ టైం మిస్ అయిపోయాం. ఇంకా ఫైనల్లీ కిల్లీతో అయితే ఆ వార్ అక్కడికి ఎంజాయ్ చేస్తాం మామ. మార్నింగ్ అయితే బయలుదేరేస్తాం మళ్ళీ నాడిపేట. కాళాశ్రీ దాకా కొంచెం ఎలాగో అలాగా కూర్చొని అయితే వచ్చాం మామ కంఫర్ట్ గా. ఇంకా కాళాశ్రీలో దిగానయ్యా, అలా బస్ వచ్చింది. ఎంత మంది జనాలు మామ, లేడీస్ అయితే తోసుకుంటా లిటరల్లీ కొట్టేసుకుంటున్నారు మామ సీట్ల కోసం. ఇతనికి ఎవరికో లెగ్గి జూరిందంటే అందరూ నడుకున్నాడు మామ, ఒక్కరు కూడా సీట్ లేదు మామ. భలే పాపం అనిపించేసింది. కొంచెం స్టెప్స్ కాడ కూర్చుంటాను, కొంచెం సైడ్ నిలబడుకోమంటే నేను కొంచెం వారాలు నిలబడుకున్నాను. ఆ ఒక్కరో ప్లేస్ లో కూర్చొని జర్నీ చేశారు ఆయన అయితే. ఫైనల్లీ నాడిపేటకైతే వచ్చేసాను. మగాళ్ళకి వర్స్ట్ ఫేస్ నడుస్తా ఉంది ఆర్టీసీ బస్సులో. డబ్బులు ఖర్చు పెట్టి మరి నిలబడుకోవాల్సిన అవసరం ఏంది మామ.